మంత్రి కేటీఆర్ విసిరిన సవాలుకు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రతిస్పందించారు. 24 గంటల విద్యుత్ విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కరెంటు తీగలు పట్టుకోవడానికి ఎక్కడికైనా వస్తామని షబ్బీర్ అలీ సవాల్ స్వీకరించారు. కాంగ్రెస్ సహాయంలో విద్యుత్ ప్రాజెక్టులు వచ్చాయని, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు రాలేవని ఆరోపించారు. హెలికాప్టర్ వాడకం విషయంలో కేసీఆర్ కుటుంబంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ముందే కామారెడ్డిలో ఎలక్షన్ సందడి కనబడిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల వాగ్వాదం మొదలైందనే చెప్పవచ్చు. అటు కామారెడ్డి బీఆర్ఎస్ సభలో అటు కేటీఆర్ కాంగ్రెస్తో పాటు అటు బీజేపీ పైన అటు బలమైన వాగ్దానాలు అలాగే ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనతో ప్రస్తుతం మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు ఉన్నారు. చెప్పండి సార్, కామారెడ్డి సభ నిర్వహించిన సభలో బీఆర్ఎస్ బలమైన ఆరోపణలు కూడా చేసింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగలే, గతంలో 11 సార్లు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ఎలాంటి అభివృద్ధి జరగలే, అలాగే నోటుకు సీట్లు కూడా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు? తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇవాళ నాగార్జున సాగర్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఇవాళ శ్రీరామ్ సాగర్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఇవాళ మానేర్ అంటే కాంగ్రెస్ పార్టీ, లోవర్ మానేర్ డ్యామ్ అంటే కాంగ్రెస్ పార్టీ, మిడ్ మానేర్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ, కడం ప్రాజెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ బుద్ధి లేనోడికి ఏం చెప్పాలా? కేటీఆర్కి ఒక్కటి కాళేశ్వరం, అది కూడా కరెంట్ ఉంటే నడుస్తుంది, అది కూడా చిన్న పిల్లగాడు ఉచ్చబోసినట్టు ఇట్లా చిన్నగా అవుతుంది. మాది 500 మీటర్తో పొడుగుతో 100 టీఎంసీ వాటర్ మాది పోతుంది. దీనికంటే ఒక అప్పు చేయకుండా ఆ జమాల్లో తినేందుకు తిండి లేని సమయంలో ఇలాంటి ప్రాజెక్ట్ కట్టిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాలేదంటే మంచిగా కేటీఆర్కు జ్ఞానం ఉందా? ఇకపోతే కామారెడ్డి ఇప్పుడు ఏ హెలికాప్టర్లో దిగినావో అలాంటి స్టేడియం చూపిరాబాయి ఎక్కడైనా కట్టిందా 10 సంవత్సరాల్లో? అలాగే జూనియర్ చెన్నై స్టేడియం అని అంటున్నాం, మినీ స్టేడియం. ఇది షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కట్టింది, యావత్ తెలంగాణలో లేదు. ఇవాళ కామారెడ్డిలో తీసుకొచ్చిన డిగ్రీ ఓన్లీ తెలంగాణలో ఒకటే కళాశాల ఉంది, మన డైరీ టెక్నాలజీ కాలేజ్. దమ్మునదా కాలేజీ తీసుకొచ్చేది? యూనివర్సిటీ తెచ్చినాం, నువ్వు వీసీ ఒక రిజిస్ట్రార్ వేయలేకపోతున్నావు. నువ్వు ఇదా మా అభివృద్ధికి నువ్వు ఛాలెంజ్ చేస్తావు? బ్రాడ్కాస్ట్ చేసినావు మీటర్ గేజ్కు. కాబట్టి మాతోని ఛాలెంజ్ చేయకు. నీవి అంతా పథకాలు గాలిలో కరప్షన్. 5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినాయి? తీస్తాం, అది సలాఖల్లో లోపల పెట్టి తీస్తాం ఆ పైసలన్నీ. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, అది హెలికాప్టర్లకు సంబంధించి కూడా మీరు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇస్తామన్నారు. అసలు ఏమి ఇవ్వబోతున్నారు కంప్లైంట్? ఎలక్షన్ కమిషన్ గారు మొన్ననే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినారు, గత 2 ఎలక్షన్లో తెలంగాణలో డబ్బుల ప్రభావం, విస్కీ లిక్కర్ బాగా జరిగింది, మేము ఆపలేకపోయినాము, కొన్ని ఏజెన్సీస్ ఫెయిల్ అయిపోయినాయని స్వయంగా చెప్తే మేము సంతోషపడ్డా. ఎలక్షన్ కమిషన్ కన్ను ఇప్పిందిరా బాబు. ఇవాళ అదే చెప్తాం సార్, మీరే అన్నారు కదా మున్గోడు ఎలక్షన్, హుజరాబాద్ ఎలక్షన్, ఇవాళ 4 హెలికాప్టర్లు ఎట్లా తిరుగుతాయి గవర్నమెంట్ డబ్బులతో? 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కామారెడ్డి హైదరాబాద్, కామారెడ్డి హైదరాబాద్ 200 రావడం పోవడం. నీకు అంతే అవుతుంది. నువ్వు పోయి బేగంపేటలో అర్ధగంట సేపు ఉండాలా, హెలికాప్టర్ ఎగరాలా, మళ్ళీ ఆడ కూసాలా, మళ్ళీ ఈడికెళ్ళ, అంతే టైం అవుతుంది. దీనికి అహంకారము, ఆ పెద్దరికం, నేను హెలికాప్టర్లు తిరుగుతున్నామంటే ఆ డబ్బు ఎవరిది అది తేల్చాలా. ఆ డబ్బుల మీద కేసు పెట్టి ప్రభుత్వానికి ఛాలెంజ్, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సంబంధించి కొన్ని జిల్లా అధ్యక్షులు మేడ్చల్ కావచ్చు, అటు మెదక్ కావచ్చు, కొంతమంది జిల్లా అధ్యక్షులు కొద్ది రోజుల క్రితమే అటు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అది ఓటుకున్న సీటు కావాలంటే నోటు వాళ్ళు అడిగిళ్ళు, అందుకోసమే వాళ్ళకి వేయారని చెప్పేసి ఆరోపణలు. 3-4 సిట్టింగ్ ఎమ్మెల్యేస్ వచ్చినారు. సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కసిరెడ్డికి 4 సంవత్సరాలు ఉంది, దామోదర్ రెడ్డికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకో ఎమ్మెల్సీకి 4 సంవత్సరాల ఎమ్మెల్సీ సమయం ఉన్నాక కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ఆ సిగ్గు వాళ్ళ కండలా కనిపిస్తలేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేవ్ అబోవ్ 80 సీట్లు వస్తుంది, వీళ్ళకు 25 సీట్ల కంటే ఎక్కువ రాదు. చివరిగా కామారెడ్డిలో 1,00,000 మెజారిటీతో గెలుస్తాం, కాంగ్రెస్ బీజేపీకి డిపాజిట్ కూడా రావని అంటున్నారు. ఆరే దీపం ఈ పార్టీ ఖతమవుతున్నది కాబట్టి ఒరుకో, హెలికాప్టర్లు తీసుకో, తిరుగు, ఒర్రు, ఇంకా 22 నెలల్లో ఎక్కడ ఉండాలో ఆడ ఉంటాం. రానున్న రోజుల్లో అటు రాష్ట్రంలో 80కి పైగా స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా అటు హెలికాప్టర్ వంటి వాటిపై ప్రత్యేకంగా ఎవరి డబ్బులతో ఈ హెలికాప్టర్లు అరేంజ్ చేసి తిరుగుతున్నారనే దానిపై ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లైంట్ ఇస్తామని కూడా మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజ్ న్యూస్ కామారెడ్డి నుంచి.